సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు అన్నమయ్య జిల్లా రాయచోట్ నుండి కడప జిల్లాలో విలీనంపై బుధవారం టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టర్ చేకూరి శ్రీధర్ను సిద్ధవటం మండల టీడీపీ నేతలు జ్యోతి మోహన్ రెడ్డి, దశరథ నాయుడు, డాక్టర్ వీరభద్రుడు, సయ్యద్ జవహర్ బాషా, నరసింహారెడ్డి, ప్రతాప్ నాయుడు, శ్రీనివాసుల నాయుడు, నరసింహారెడ్డి, మామిడి వెంకట సుబ్బయ్య రెడ్డి, శంకర్ రెడ్డి, బాలిరెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు పాల్గొన్నారు. సిద్ధోటం మండలాలు కడపలో కలిసిన దానికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, సిద్ధోటం మండలం, ఒంటిమిట్ట మండలం నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలుపుతూ, ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచన చేసి రాయచోట్ని మదనపల్లెకు, కోడూరు తిరుపతి, రాజంపేట కడపకు కలిపినందుకు ప్రతి ఒక్క కార్యకర్త జీవితాంతం గుర్తుపెట్టుకొని తెలుగుదేశంకి ఎన్నంటుండి పనిచేస్తారని మనస్ఫూర్తి కోరుతూ, అదేవిధంగా 1988లో మన అన్న నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేసిన సిద్ధోటం కడప కోర్మామిల్ల రూటు, ఆ బ్రిడ్జి అప్పుడు పిల్లర్స్ వేసి నిలిచిపోయింది. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు హామీ ఇచ్చారు. అదేవిధంగా రాజంపేట బహిరంగ సభలో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాజంపేటలో ఆ రోజు హామీ ఇచ్చారు. అది మనసులో పెట్టుకొని మీ గవర్నమెంట్ తలుచుకుంటే మీకు అది పెద్ద సమస్య కాదు, జీవితాంతము మాకు 17 కిలోమీటర్లు జనానికి తగ్గుతుంది, ఎంతోమందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఇది మనసులో పెట్టుకొని కొంత దృష్టి పెట్టి దీని మీద బ్రిడ్జి ఖచ్చితంగా శాంక్షన్ చేస్తారని 2026లో ప్రతి ఒక్క కార్యకర్త ఆశిస్తాడు. యువగలంలో చెప్పిన హామీని వచ్చి లోకేష్ బాబును కలిసితే ఖచ్చితంగా 2026లో చేస్తామన్నా. ఇప్పుడు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నాయన్నాడు. ఆయన మనస్ఫూర్తిగా చేస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్. ఈరోజు గత నెల రోజులుగా జరిగినటువంటి పోరాటంతో సిద్ధవటం మండల ప్రజలు ఇబ్బందులు కొప్పుగైన విషయం మీకు అందరికీ తెలిసిందే. రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్గా కలిపి అందుకోసం ఒక జేఏసీ నేతలు కానీ, సిద్ధవటం ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరూ వారికి తగ్గట్టుగా వారి శక్తి కొద్దిగా పోరాటం సాగించడం జరిగింది. మా యొక్క పోరాటం ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకోవడంలో మన పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి గారు, దాని తర్వాత జిల్లా కలెక్టర్ను నివేదించి వారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చిత్తశుద్ధితో కొంతమంది ప్రయత్నం చేశారు. వారికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమంలో ఈరోజు శ్రీనివాసులరెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి ఆయన్ను సన్మానించి మాకు మేలు జరిగింది, మా ప్రజలకు మేలు జరిగింది అని ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా రాబో కాలంలో కూడా మండలములకు ఉండే అభివృద్ధి విషయంలోనైతేనేమి, ఇప్పుడు చెప్పినట్టు మార్చిపల్లి బ్రిడ్జి విషయం అయితేనేమి, ఇంకా కొన్ని విషయాలు ప్రభుత్వ దృష్టికి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ రోజు ఎన్నికల్లో హామీలను నెరవేర్చే విధంగా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి సిద్ధవటం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు.